మనోహరి, చెంబ ఇద్దరు గదిలో నిలబడి మాట్లాడుకుంటూ ఉంటే, గార్డెన్‌లో కూర్చున్న బాగి, రాథోడ్ ఇద్దరూ కూడా ఇయర్ బడ్స్ పెట్టుకొని రిసీవర్ ద్వారా వాళ్ళ మాటల్ని వింటూ ఉంటారు. రణవీర్ అమర్‌ని స్టేషన్‌కి పిలిపించి మాట్లాడాడంట. "నన్ను భయపెట్టటానికే ఇలా అమర్‌తో మాట్లాడి ఉంటాడు" అని మనోహరి అంటుంది. నిన్ను భయపెడితే ఆ రణవీర్‌కి ఏమొస్తుంది అని చెంబ అడుగుతూ ఉంటే, ఇదంతా వింటున్న బాగి తన కూతురు ఎవరో తనకి తెలిసిపోతుంది కదా రాథోడ్ అని చెప్తూ ఉంటుంది. కానీ మిస్సమ్మ, తన కూతురు ఎవరో మనోహరికి కూడా తెలీదు కదా అని రాథోడ్ అంటాడు. ఇప్పటి వరకు నా కూతురు ఎవరో నాకు తెలీదు. ఇప్పుడు తెలుసుకుంటాను అని మనోహరి చెంబాతో అంటుంది. కాశ్మీర్ అనాథాశ్రమంలో నీ కూతురు లేదని తెలిసిపోయింది కదా మనోహరి అని చెంబ అంటుంది. రణవీర్ కూతురు కాశ్మీర్‌లో లేదు అని మనోహరి అంటే, మరి ఆ పిల్ల ఎక్కడ ఉంది అనుకుంటున్నావు అని చెంబ అంటుంది. ఎక్కడో కాదు, ఈ ఇంట్లోనే ఉంది అని మనోహరి చెప్పగానే, ఇదంతా రిసీవర్‌లో వింటున్న భాగీ రాథోడ్ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఈ ఇంట్లోనే అంటే నీ కూతురు అంజునా అని చెంబ చెప్పగానే, అవునని మనోహరి కన్ఫర్మ్ చేస్తుంది. అయ్యో, వీళ్ళకి నిజం తెలిసిపోయిందే అని భాగీ రాథోడ్ మరింత కంగారు పడుతూ వింటూ ఉంటారు. దాని మీదే నాకు డౌట్‌గా ఉంది. ఆ డౌట్‌ని నేను కన్ఫర్మ్ చేసుకుంటాను. అప్పుడు క్లారిఫై అయిపోతుంది అని మనోహరి ఏదో ఒక ప్లాన్ చెప్తుంది. ఆ ప్లాన్ ప్రకారం ఒక డాక్టర్‌ని, నర్స్‌ని తన దగ్గరికి పిలిపించుకొని కారు దగ్గర నిలబడి వాళ్ళతో ఏదో ప్లాన్ చెప్తూ మాట్లాడుతూ ఉంటుంది. అలా ప్రిన్సిపల్ అంజు పాపని తన దగ్గరికి పిలిపించుకొని నర్సు ద్వారా అంజు పాప బ్లడ్డు, గోర్లు, హెయిరు మొత్తం కూడా కలెక్ట్ చేసుకొని ఆ నర్సు, డాక్టర్ ఇద్దరూ కూడా మనోహరి చేతికి వాటిని ఇస్తూ ఉంటారు. మరి వీటి ద్వారా డీఎన్ఏ టెస్ట్ చేయించుకొని అంజు తన కూతురేనన్న నిజం మనోహరి తెలుసుకుంటుందా? లేకుంటే బాగీ ప్లాన్ తిప్పికొట్టేస్తుందా? అన్నది రానున్న ఎపిసోడ్‌లో